ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు పునరుత్థానం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. అందులోని భాగంగానే మరికొన్ని మాటలను సంభాషించుకుందాం. యేసుక్రీస్తు తాను బ్రతికి ఉన్న రోజులలో పరలోక సువార్త బోధించే సమయంలో, నేను పరలోకం నుండి దిగివచ్చిన వాడను, ఆ తండ్రి నన్ను ప్రతిష్ఠించి తన కుమారునిగా ఈ భూమిపైకి పంపించాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను నమ్మకపోయినా తండ్రి నా యందు ఉండి నా చేత బోధించే బోధనలను బట్టి, నా చేత చేయిస్తున్న సూచక్రియలను బట్టయినా నన్ను నమ్మండి అని యేసు బోధిస్తూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రము తెలిసిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు వీరంతా ప్రభువుపై పగ పెంచుకొని వారంతా ఏకమై యేసు ప్రభువుపై నేరములు మోపి, నేను తండ్రి ఒక్కటై ఉన్నాము అని అంటున్నాడు కనుక ఈయన దైవదూషణ చేశాడు కాబట్టి ఈయన మరణమునకు పాత్రుడు అని తీర్మానించారు. వీరందరూ కూడా ధర్మశాస్త్రం తెలిసిన వారైనా, మోషే దగ్గర నుండి ఎంతోమంది ప్రవక్తలు ప్రభువును గురించి వ్రాసి ఉన్న ప్రవచనాలను గ్రహించలేని గుడ్డివారయ్యారు. యేసు ప్రభువు ప్రజలను మోసం చేస్తున్నాడు అని, నేను తండ్రి ఒక్కటే అని చెప్పుచున్నాడు కనుక ఈయన మరణమునకు పాత్రుడు, సిలువ వేయండి, సిలువ వేయండి అని వారంతా నినాదాలు చేసి యేసును పట్టి బంధించి ఆనాటి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. పిలాతు యేసయ్యను విచారించి యేసునందు ఏ నేరము కనిపించకపోయినా యూదులను మెప్పించడం కోసం శిలువ శిక్షకు అప్పగించాడు. అయితే ప్రభువు తాను జీవించి ఉన్నప్పుడు శిష్యులకు ఈ సంగతులను ముందుగానే తెలియపరిచాడు. ఇదిగో, నన్ను సిలువ వేస్తారు, నేను సిలువపై మరణించిన తరువాత సమాధి చేస్తారు, అయినా నేను సమాధిని ఓడించి 3వ రోజున పునరుత్థానుడై నేను లేస్తాను, నా ప్రాణము పెట్టడానికైనా మరలా నా ప్రాణము తిరిగి పొందుకోవటానికైనా నాకు సర్వాధికారము ఉంది, అట్టి అధికారము తండ్రే నాకు ఇచ్చాడు అని యేసు తనకు జరగబోయే ఈ శిలువ కార్యమును గురించి శిష్యులకు ముందుగానే చెప్పి ఉన్నాడు. అయితే శిష్యులు ప్రభువు చెప్పిన మాటలను మందమతులై మర్చిపోయారు. ఆ తరువాత ప్రవక్తలు ప్రవచించిన విధంగా యేసయ్య అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడై అక్రమకారుడుగా ఎంచబడి నేరస్తుల మధ్యన గొలగతా కొండపై సిలువ వేయబడి ఆకాశమునకు భూమికి మధ్యన సిలువలో 3 గంటల సేపు వ్రేలాడాడు. ప్రభువు తన శిష్యులకు చెప్పిన విధంగానే యేసయ్య మానవుల రక్షణ కొరకు సిలువపైనే మరణించాడు. అంటే తనకు తానుగా తండ్రికి ప్రాణం అప్పగించాడు. ఆ తరువాత ఒక శతాధిపతి ద్వారా ప్రభువు సిలువపై మరణించాడు అని తెలుసుకొని ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము, ప్రభువుకు దూరబంధువైన అరిమతయి యేసోపు అనే ధనవంతుని సమాధిలో నికోదేము, అరిమతయు అనే ఇద్దరు కలిసి యేసును సిలువపై నుండి దించి యూదుల ఆచారం ప్రకారంగా ప్రభు దేహమునకు సుగంధ ద్రవ్యములు పూసి ప్రభువుని సమాధి చేశారు. అయితే యూదా మత పెద్దలైన ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జ్ఞానులు, పండితులు అందరూ కలిసి పిలాతు దగ్గరకు వచ్చి ఒక మనవి చేసుకున్నారు. ఏమిటంటే, అయ్యా, ఆ వంచకుడైన యేసు సజీవుడిగా ఉన్నప్పుడు మరణించిన తర్వాత నేను 3వ రోజున లేస్తాను అని చెప్పటం మేము విన్నాము కనుక ఆ వంచకుని సమాధిని గట్టిగా భద్రమ చేసి సీలివేయండి అని వారంతా పిలాతుకు మనవి చేసుకున్నారు. అప్పుడు పిలాతు వారి మాటలు విని, అక్కడ కావలివారు ఉన్నారు కదా, కావాలంటే మీరు కూడా వెళ్ళి మీకు చేతైనంత భద్రమ చేసుకోండి అని కొంత నిర్లక్ష్యంగా, అయిష్టంగా, చిరాకుగా వారికి సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే నజరేయుడైన యేసుక్రీస్తునందు ఏ నేరము లేదు అని పిలాతుకు తెలిసినా యూదా వారితో మెప్పు పొందుకోవటం కోసం యేసు ప్రభువును సిలువ వేయటానికి అప్పగించాడు కనుక అంత సహనం కలిగిన వాడుగా వారికి జవాబు చెప్పాడు. అలాగే వారంతా కలిసి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి ద్వారమున ఒక పెద్ద రాయిని అడ్డం పెట్టి మరింత భద్రమ చేసి కావలి వారిని ఏర్పాటు చేశారు. అయితే ప్రవచనసారుడైన యేసయ్య అనే సృష్టికర్తను
ఎవరూ ఆపు చేయలేరు కనుక ఆ పరమతండ్రి ఆజ్ఞ ప్రకారం తాను చెప్పిన రీతిగా 3వ నాడు సమాధిని ఓడించి సజీవంగా పునరుత్థానుడై బయటకు వచ్చాడు. అప్పుడు ఆ మత పెద్దలందరూ కావలి వారితో మాట్లాడుతూ, ఇదిగో మీకు తగినంత ద్రవ్యము ఇస్తాము, మేము చెప్పినట్లుగా మీరు చెప్పండి. మేము నిద్రపోవచ్చుండగా వారి శిష్యులే ఆయన బయటికి తీసుకుని వెళ్ళారని చెప్పండి. మీకు ఏ అపాయము కలగకుండా మేము మిమ్మల్ని కాపాడతాము అని చెప్పారు. వారు చెప్పిన విధంగా ఆనాటి కావలివారు ద్రవ్యమును తీసుకుని ఆ విధంగానే ప్రకటించారు. వారు ఆ విధంగా ప్రకటించినందుకు కాను ఈనాటికి కూడా కొంతమంది యూదా ప్రజలు, అక్కడికి దగ్గరలో ఉన్న పాలస్తీనా ప్రజలు కూడా వారు చెప్పిన మాటలు నిజమని నమ్ముతారు. అయితే అపవాది అయిన సాతాను వారి హృదయాలలో ఉండి ఈ అసత్యమును ప్రకటింపచేశాడు. కానీ ఇది అసత్యమని, ప్రభువును తండ్రి లేపాడని, ఆయన చెప్పినట్లే 3వ రోజున లేచాడని పరిశుద్ధాత్మ దేవుడు లూకా వ్రాసిన పత్రిక ద్వారా, పేతురు ద్వారా, దేవదూతల ద్వారా, పౌలు ద్వారా ప్రభు పునరుత్థానుడయ్యాడు అన్న సత్యాన్ని ప్రపంచ ప్రజలకు సాక్ష్యంగా చెప్పించాడు. ప్రభువు మరణించిన 3వ రోజున ప్రభు వెంబడించిన స్త్రీలలో కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున యూదుల ఆచారం ప్రకారం 3వ రోజున యేసుదేహమునకు సుగంధ ద్రవ్యాలు పట్టించాలని వారంతా కలిసి సమాధి తోటకు వస్తూ, ప్రభు సమాధికి అడ్డుగా పెట్టిన ఆ రాతిని మన కోసం ఎవరు తొలగిస్తారు అని వారిలో వారు చెప్పుకుంటూ సమాధి తోట దగ్గరకు చేరారు. వారు సమాధి దగ్గరకు చేరేసరికి 2000 కేజీల బరువు గల ఆ సమాధి రాయి ప్రక్కకు తొలగించబడి ఉంది. ఆ స్త్రీలు ఆశ్చర్య ఆనందాలతో ఆ గుహలోపలికి ప్రవేశించి అక్కడ యేసయ్యకు చుట్టిన వస్త్రములు ఒక ప్రక్కన పెట్టి ఉండటం, ప్రభు శరీరము ఆ సమాధిలో లేకపోవటం చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అంతలో ఆ సమాధి లోపల కూర్చుని ఉన్న ప్రకాశమానమైన 2 దేవదూతలు వారు కనిపించినప్పుడు ఆ స్త్రీలు భయము చెందారు. అప్పుడు ఆ దూతలు వారితో మాట్లాడుతూ, భయపడకండి, సజీవుడైన యేసుక్రీస్తును మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన పునరుత్థానుడిగా లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టి మనుష్యుల చేతికి అప్పగింపబడి 3వ దినమందు లేస్తాడు అని మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి అని ఆ దూతలు ఆ స్త్రీలతో చెప్పినప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి నుండి వెనక్కి తిరిగి శిష్యుల దగ్గరకు పరుగున వచ్చి జరిగిన సంగతులన్నీ వారికి తెలియపరిచారు. అప్పుడు పేతురు, యోహాను పరుగున సమాధిని చేరి లోపల చూచి ఇది ఏమవునో అని ఆశ్చర్యచకితులై అక్కడ నుండి వెళ్ళిపోయారు. శిష్యులు ప్రభువు వారికి చెప్పిన ఈ మాటలను మర్చిపోయారు. అపవాది అయిన సాతానే వారికి మరుపు అనే గుడ్డితనము కలుగు చేశాడు. సాతాను అలాగా ఎందుకు చేస్తాడు అంటే, ప్రతి ఒక్కరూ ప్రభు పునరుత్థానములు లేపబడి పరలోకమనే నిత్య జీవములోకి వెళితే మరి నేను నివసించే నిత్యాగ్ని అనే పాతాళమునకు ఎవరు చేరతారు అని ఈ సాతాను అనే అపవాది మానవుల మధ్యన అనేక తంత్రములు కల్పిస్తాడు. సాక్షాత్తు దైవకుమారుడైన యేసుక్రీస్తునే 40 రోజులు శోధించాడు. తప్పించుకోవటానికి మనం ఎంతటి వారము? మానవులు సాతాను నుండి తప్పించుకోలేరనే ఆ కనికరం గల ఆ పరమతండ్రి యేసయ్యతో ఆ శిలువలో అంతటి త్యాగం చేయించాడు. 3వ రోజున పునరుత్థానుడిగా లేపాడు. ఆయన్ని విశ్వసించిన మానవులందరినీ సాతాను నుండి తప్పించి తన చెంతకు చేర్చుకున్న మహోన్నతుడు మన పునరుత్థానుడైన యేసు ప్రభువు. ప్రభువు పునరుత్థాన విషయంలో అనుమానము కలిగిన ప్రజలకు పేతురు బోధిస్తూ, సహోదరులారా, ప్రభువు పునరుత్థానుడుగా లేస్తాను అని మన పితరుడైన దావీదు కూడా ప్రవచించాడు కదా అని పేతురు మత పెద్దలకు తెలియపరిచాడు. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదని దావీదు ప్రవక్త పరిశుద్ధాత్మ శక్తి గలవాడు కనుక ముందుగానే తెలుసుకొని ప్రభు పునరుత్థానుడై లేస్తాడు అని ప్రవచించాడు అని పేతురు యూదా మత పెద్దలకు లేఖనాల ద్వారా తెలియపరిచాడు. దావీదు ప్రవక్త గారు యేసుపడే శిలువ శ్రమల గురించే కాకుండా ప్రభు పునరుత్థానం గురించి కూడా
పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసు ఈ భూమిపై పుట్టడానికి 400 సంవత్సరాలకు ముందే ప్రభు యొక్క శిలువ గురించి పునరుత్థానం గురించి వ్రాసి తన కీర్తనలో ప్రకటింపచేశాడు. అయితే ప్రభువు 3 రోజులు సమాధిలోనే ఉన్నాడు కదా, కుళ్ళు పట్టలేదని మనం ఎలా తెలుసుకుంటాము అని అనుకునేవారు ఎంతోమంది ఉంటారండి. ఈ లోకరీత్యా ఎవరు మరణించి పాతిపెట్టినా 4వ రోజు వచ్చిన వెంటనే ఆ మృత శరీరము కుళ్ళు పడుతుంది, కానీ 3వ రోజున కుళ్ళు పట్టదు. ప్రభువు తన మృత శరీరమునకు కుళ్ళు పట్టకుండానే లేఖనాల ద్వారా 3వ రోజు తెల్లవారుజాముననే పునరుత్థానుడయ్యాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని పేతురు యూదా మత పెద్ద ప్రజలకు చెప్తూ ఉన్నప్పుడు ఈ మాటలు విన్న ప్రజలు, అయితే మేము ప్రభు పునరుత్థానములో పాలు పంచుకోవాలంటే మేము ఏం చెయ్యాలి అని అడిగారు. వారి మాటలు విన్న పేతురు వారితో మాట్లాడుతూ, సహోదరులారా, మీరంతా ప్రభునందు మారుమనస్సు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుకుంటే అప్పుడు మీరంతా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని పునరుత్థానములో పాలిభాగస్తులవుతారు. ఈ వాగ్దానము మీకును మాకును మీ పిల్లలకందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన చెంతకు వచ్చు వారికి అందరికీ ఈ భాగ్యము కలిగించాడు కనుక మీరు మూర్ఖులకు ఈ తరమవారికి వేరై ప్రభునందు రక్షణ పొంది నిత్య జీవం కలిగి ఉండండి అని పేతురు ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. పేతురు చెప్పిన మాటలు అంగీకరించి ఆ రోజున 3,000 మంది ప్రభునందు బాప్తిసం పొందుకొని రక్షణ భాగ్యం నిత్య జీవం కలిగించుకున్నారు. పేతురు ఇంకనూ మాట్లాడుతూ, మీరు నిర్దోషి అయిన జీవాధిపతిని సిలువకు అప్పగించి చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు కనుక ప్రభువు పునరుత్థానుడయ్యాడు, అందుకు మేము సాక్షులము అని పేతురు నొక్కి వక్కాణించి ప్రభు నిజముగా పునరుత్థానుడయ్యాడు అని అనటానికి మేమే సాక్షులం అని పేతురు యూదా ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యముగా ప్రకటించాడు. ఈ మాటలన్నీ అపొస్తలుల గ్రంథములో 3వ అధ్యాయం అంతటిలో వ్రాయబడి ఉన్నాయండి. పేతురు ఆ ప్రజలతో ఇంకనూ మాట్లాడుతూ, సహోదరులారా, మీరు మోషే ప్రవక్తను నమ్ముతారు కదా, ఆ మోషే ప్రవక్త కూడా ప్రభువుని గురించి మాట్లాడాడు. దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టిస్తాడు. ఆయన ఏమి చెప్పినా ఆ మాటలన్నింటినీ విని మీరంతా ఆచరించండి. ఆయన మాటలు విననివారు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుతాడని తెలియపరిచాడు కదా. పరిశుద్ధ ప్రవక్తలందరూ ఇన్నుగూర్చే ప్రవచించిన మాటలు మర్చిపోకండి అని పేతురు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ధైర్యముగా అప్పటి ప్రజలందరికీ తెలియపరిచాడు. ప్రభువు తాను చెప్పినట్లుగా పునరుత్థానుడిగా తిరిగి లేచాడు అన్న సాక్ష్యంగా ప్రభు పునరుత్థాన శక్తిని గురించి పౌలు గారు కూడా కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12 నుండి 15 వరకు చక్కగా వివరించాడండి. ప్రవక్తల లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడ్డాడు. అదే లేఖనాల ప్రకారం 3వ దినమందు తిరిగి పునరుత్థానుడుగా లేచాడు. లేచిన తరువాత యేసు ప్రభు ముందుగా మగ్దలేనే మరియకు, కేఫాకును 12 మందికి కనిపించాడు. అటుపిమ్మట 500 మందికి పైగా ఒక్క సమయమందే కనిపించాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు జీవించి ఉన్నారు, కొందరు నిద్రించారు. ఆ తరువాత తన సహోదరుడైన యాకోబుని దర్శించి తక్కిన అపొస్తలులందరికీ కనిపించాడు. కడపటి కాలమున ఆఖరణ పుట్టిన నాకునూ కనిపించాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఇంతమందికి కనిపించినప్పుడు ప్రభువు పునరుత్థానము అబద్ధమని వట్టిదని ఎలా అనుచున్నారు? క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు అని మేము ప్రకటిస్తూ ఉండగా మృతులకు పునరుత్థానము లేదు అని మీరు ఎలా చెప్పుచున్నారు? ప్రభునందు మృతులకు పునరుత్థానము లేకపోతే తండ్రి తన కుమారుడైన క్రీస్తుని లేపేవాడు కాదు కదా. క్రీస్తు పునరుత్థానుడిగా తండ్రితో లేపబడి ఉండకపోతే మేము చేసే బోధ వ్యర్థమే, ప్రభునందు మీకున్న విశ్వాసము వ్యర్థమే కదా. దేవుడైన యెహోవా తండ్రి మృతులలో నుండి క్రీస్తుని పునరుత్థానుడిగా లేపకపోతే మేము ప్రకటించే ఈ పునరుత్థాన సువార్తను బట్టి మేమంతా అబద్ధ సాక్షులమై ఉన్నాము. ప్రభునందు మృతులు లేపబడని ఎడల ఇంకా బాప్తిస్మం ఎందుకు?
కాబట్టి సహోదరులారా, ప్రభువు పునరుత్థానుడిగా లేచాడని ఆయన యందు విశ్వాసముంచిన వారు బాప్తిసం పొందుకున్నవారై ప్రభు పునరుత్థానములో పాలిభాగస్థులుగా లేపబడతారు అని పౌలు గారు ఆయన వ్రాసిన పత్రికలన్నింటిలో ప్రభు పునరుత్థానుడయ్యాడు, ఆయన్ని దేవుడు లేపాడు అన్నది నిజము, సత్యం, అందుకు మేమే సాక్షులుగా ఉన్నాము అని పౌలు తన పత్రికల ద్వారా ప్రపంచ ప్రజలందరికీ తెలియపరిచాడు. ప్రభువు పునరుత్థానుడిగా లేవలేదు అని వదరబోతులు చెప్పిన మాటలకు ప్రభువును తండ్రి సజీవుడిగా లేపాడు, అందుకు మేమే సాక్షులము అని దేవదూతలు, దైవ సేవకులు, ప్రవక్తలు, ప్రభు శిష్యులు వీరందరూ ప్రభు పునరుత్థానుడయ్యాడు, దీనికి మేము సాక్షులం అని లేఖనాల ద్వారా నిరూపించారు. వాక్యములో ఉన్న రీతిగా ప్రభు చెప్తూ, ప్రభువు నన్ను చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్న విధంగా వీరి మాటలను బట్టి ప్రభువు పునరుత్థానుడిగా లేచినది సత్యమని తెలుసుకున్నాము కనుక ఆ ప్రభువు నమ్మి విశ్వాసము గలవారమై ఆయన్ని పరిశుద్ధ హృదయముతో ప్రేమించి ప్రభువు చేసిన మాదిరిగానే మనమంతా నీటిలో దిగి పునర్జన్మ స్నానము ఆచరించి మనం మరణించిన తరువాత ప్రభువునందు పునరుత్థానము చెంది మహిమగల ఆత్మ శరీరాలతో ఆ ప్రభు సన్నిధిలో నిత్యజీవం కలిగి ఉందామండి. తరువాత భాగంగా ప్రభువు లాజరు మరణించినప్పుడు బేతనీకి వెళ్ళి మార్తా మరియలను ఓదార్చి, మార్తా దుఃఖించకు, నీ సహోదరుడు మరలా లేస్తాడు, ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే అని వారికి తెలియపరిచిన మాటలను మరలా మనం ధ్యానం చేద్దామండి. ఈ సత్యవాక్యలు వింటున్న వారికి అందరికీ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. సర్వలోక సృష్టికర్త అయిన ఈ పునరుత్థానం గురించి మనం ధ్యానం చేద్దామండి. ఒక పాట ద్వారా ధ్యానం చేసుకుందాం. గగనాలపైన కూర్చున్న మహారాజువు, సంద్రాలపైన నడిచొచ్చే రారాజువు. గగనాలపైన కూర్చున్న మహారాజువు, సంద్రాలపైన నడిచొచ్చే రారాజువు. యేసయ్యా నీవే కావాలి, మా యేసయ్యా నీవే కావాలి. ఆకాశం నీది, భూమియు నీది, సంద్రము నీది, జలరాశులు నీవి. ఆకాశం నీది, భూమియు నీది, సంద్రము నీది, జలరాశులు నీవి. ఆదియు నీవే, అంతము నీవే. ఆదియు నీవే, అంతము నీవే. సర్వము నీవే, సమస్తము నీవే. మా సర్వము నీవే, మా సమస్తము నీవే. యేసయ్యా నీవే కావాలి, మా యేసయ్యా నీవే కావాలి. పరలోకం నీది, ఆ పట్టణం నీది, పరిశుద్ధుడ నీవు, పరమాత్ముడ నీవు. పరలోకం నీది, ఆ పట్టణం నీది, పరిశుద్ధుడ నీవు, పరమాత్ముడ నీవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు. యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు. యేసయ్యా నీవే కావాలి, మా యేసయ్యా నీవే కావాలి. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా ప్రాణము నీవే. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, మా ప్రాణము నీవే. కాపరివి నీవే, మా ఉపకారివి నీవే.
కాపరివి నీవే, మా ఉపకారివి నీవే, యాజకుడవు నీవే, మా బలవంతుడ నీవే, యాజకుడా నీవే, మా బలవంతుడ నీవే. యేసయ్యా నీవే కావాలి, మా యేసయ్యా నీవే కావాలి. గగనాలపైన కూర్చున్న మహారాజువు, సంద్రాలపైన నడిచొచ్చేరా రాజువు. గగనాలపైన కూర్చున్న మహారాజువు, సంద్రాలపైన నడిచొచ్చేరా రాజువు. యేసయ్యా నీవే కావాలి, మా యేసయ్యా నీవే కావాలి. హల్లెలూయా.